వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎంకిపెల్లి సుబుసావుకు వచ్చినట్లుగా మారింది పాకిస్తాన్ పరిస్థితి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఆ దేశంలో చమురు మంట పుట్టిస్తుంది. ఇస్లామాబాద్లో పెట్రోల్ డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గల్ఫ్లో నెలకొన్న ఉధృత పరిస్థితులతోటి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మిన్నంటాయి. ఏకంగా పెట్రోల్ డీజిల్ ధరలను 20% పెంచింది షహబాజ్ షరీఫ్ సర్కార్. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలను ఏకంగా 55 రూపాయలు పెంచుతూ పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ ధర $321.17, ఇక లీటర్ డీజిల్ ధర $335.86 చేరింది. దీంతో బంకుల వద్ద పాకిస్తానీ వాహనదారులు క్యూ కట్టారు. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో దేదికి చిక్కులు తప్పడం లేదు. ఇస్లామిక్ కంట్రీస్ పైనే అధికంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ తీవ్ర సమస్యలతోటి కొట్టిమిట్టాడుతున్నాయి. గల్ఫ్ దేశాలపైన పడుతున్న ఇరాన్ క్షిపణుల కారణంగా ఇస్లామాబాద్కు టెన్షన్ పట్టుకుంది. కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని పాక్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ వెల్లడించారు. ఇంధన నిల్వలు తగినంతగా ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని షహబాజ్ షరీఫ్ హెచ్చరించారు. అంతర్జాతీయంగా చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 మార్కును దాటే ఆకస్మిక ధరల పెరుగుదల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే దాది ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పెట్రోల్ డీజిల్ నిల్వలు కేవలం 26 రోజులకు మాత్రమే సరిపోతాయి. దీంతో ముందస్తు చర్యలు చేపట్టింది షహబాజ్ సర్కార్. వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించింది. ఇంట్లో ఉండి పనులు చేసుకోండి, ఆఫీసులకు రావద్దు, అనవసరంగా బయట తిరగొద్దని ఆదేశాలు జారీ చేసింది. చమురు వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు వీలైనంత చోట వర్క్ ఫ్రమ్ హోం తప్పనిసరి చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో సముద్ర మార్గాల్లో భద్రత కరువైంది. గతంలో ఒక్కో షిప్కు $30,000 ఉన్న ఇన్సూరెన్స్ ఖర్చు ఇప్పుడు $4 లక్షలకు పెరిగింది. అలాగే ఫ్లైట్ ఛార్జీలు $9 లక్షల నుంచి $40 లక్షలకు చేరాయి. ఆ అదనపు భారాన్ని చమురు కంపెనీలు భరించలేకపోతున్నాయి. దీంతో పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచుతూ సామాన్యుడిని నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రమైన ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతుంది. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటాయి. అలాగే IMF షరతులు కూడా కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమయ్యాయి. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, రాజకీయ విశ్లేషకులు. జీవీఆర్ శాస్త్రి గారు, నమస్కారం అండి. శాస్త్రి గారు, ప్రపంచం మొత్తం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వైపు చూస్తుంటే పాకిస్తాన్ మాత్రం తన సొంత ప్రజల ఆకలి కేకల వైపు చూడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది అంతర్జాతీయ సంక్షోభం తెచ్చిన కష్టమా, లేక పాకిస్తాన్ పాలకుల నేతృత్వ వైఫల్యం తెచ్చిన కర్మనా? దీన్ని ఏ విధంగా చూడాలి జీవీఆర్ శాస్త్రి గారు? అంటే పాకిస్తాన్ లో వాళ్ళు ఆల్రెడీ ఎకనామికల్ గా కొలాప్స్ అయిపోయారు. వాళ్ళ దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి చూసారా, అవి 1 బిలియన్ 2 బిలియన్స్ కంటే లేవు. వాళ్ళకి ఏంటంటే ప్రతి నెల చిప్ప పట్టుకుని అడుక్కోవాలి. వాళ్ళకి 1 బిలియన్ 2 బిలియన్ ఎక్కడొక్కడి తెచ్చుకోవాలి. మోర్ దెన్ దట్ వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి $7 బిలియన్ ప్యాకేజ్ తెచ్చుకున్నారు. అది ఎప్పుడు అయింది కానీ అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. దాని మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ $1 బిలియన్ అనేది 1 మినిట్లో అయిపోతాయి. వాళ్ళకి లాస్ ఎక్కడైపోతుందంటే కరెన్సీ ఫ్లక్చువేషన్. అంటే సెటిల్మెంట్ ఎక్కడవుతుంది? డాలర్లో అవుతుంది. వాళ్ళ డాలర్లకి వాళ్ళ పాకిస్తాన్ కరెన్సీల కన్వర్షన్ డిఫరెన్స్ వస్తుంది. ఎవ్రీడే కరెన్సీ విలువ పడిపోతుంది. సో ఆ డిఫరెన్స్ ని వాళ్ళు బేర్ చేయలేకపోతున్నారు. అది వాళ్ళు కట్టేది 1 బిలియన్. 1 బిలియన్ అనేది రిమైన్స్ సేమ్. బట్ పాకిస్తాన్ కరెన్సీకి వచ్చినప్పటికీ దాని వాల్యూ మారిపోతుంది. నిన్నదాకా 18 లక్షలు ఉన్నది ఇప్పుడు 22 లక్షలు అవుతుంది. సో ఆ రకంగా వాళ్ళు నష్టపోతున్నారు. సో అది గ్రహించేసారు వాళ్ళు.
అది గ్రహించేసి ఈ నష్టాన్ని అంతా ప్రజల మీద వేస్తే తప్ప మనం తట్టుకోలేమని చెప్పి Hmm. వాళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బిజినెస్ $1 బిలియన్ వాళ్ళది $1 బిలియన్ $2 బిలియన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లేని దేశం అది. Hmm. దాన్ని ఒక దేశంగా పరిగణించండి. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆదివాసీ చేతులు పైకెత్తేసింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక ఇవన్నీ ఏంటనుకున్నారు, $5 బిలియన్లు $6 బిలియన్ సర్ప్లస్ మీద నడుస్తాయి, చాలా కష్టం మీద నడుస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఎకానమీస్ కొలాప్స్ అయిపోయి, ఇంక్లూడింగ్ నేపాల్ కూడా మన మీద పూర్తిగా ఆధారపడిన దేశం అది. పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇదంతా స్వాభావికం. మీకు నేను వాళ్ళ పొద్దున్న చాలా స్పష్టంగా చెప్పాను, 20 రోజులు కనుక యుద్ధం జరిగితే 49 కంట్రీలు చెప్పెట్టుకోవాలి. వాళ్ళకి ఆప్షన్ లేదు, వాళ్ళ దేశానికి ఆప్షన్ లేదు. Hmm. సో అది వాళ్ళ ఆప్షన్ లేదని పాకిస్తాన్ అని ముందుగా ప్రకటించడం కాదు, వాళ్ళ కథమా దేశాలు ప్రకటిస్తున్నాయి. ఏంటంటే వీళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే ప్రజలు ఎక్కువ కదా, 30 కోట్ల మంది 28 కోట్ల మంది ప్రజలు కాబట్టి బయటపడుతున్నారు. కొంతమంది ప్రజలు తక్కువ ఉన్న చోట పడట్లేదు, అంతే తేడా. ఇది జరగాలి, ఇది జరుగుతుంది, ఇది మన దాకా కూడా వస్తుంది. మనకేంటంటే Hmm. రష్యన్ ఆయిల్ ఉంది, Hmm. మన ఏంటి $700 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ సర్ప్లస్ ఉంది. సో ఆ సర్ప్లస్ మూలాన ప్లస్ మనం రష్యాతో ఆయిల్ కొంటున్న మూలాన, రష్యా మనకి డిస్కౌంటెడ్ ఆయిల్ ఇస్తున్న మూలాన, మనకి అందులో రూపీ అకౌంట్లో ఇస్తున్న మూలాన మనకి ఇబ్బంది తెలియట్లేదు. ఎందుకంటే మనకి రష్యా ఆయిల్ తెచ్చుకుంటే మనం రూపీ అకౌంట్లో పే చేయొచ్చు. Hmm. రూపీ అకౌంట్లో పే చేస్తే మనకి ఆ డాలర్ మీద వచ్చే డిఫరెన్స్ మనకి ఇంపాక్ట్ అవ్వదు. సో అది కాదు ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్లో డాలర్ ఒరిజినల్ గా బ్యారెల్ అది 120 130 స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వాళ్ళు డౌన్ చేసిన వలన, తర్వాత ప్రొడక్షన్ ఇరాన్ అన్ని ఇరాక్ లో వాటి ప్రొడక్షన్ తగ్గించేశారు. వాళ్ళు అలా ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల ప్రైస్ లెవెల్ పెరిగిపోతుంది. కాబట్టి ప్రైస్ లెవెల్ పెరిగి మనకి రావాల్సిన చమురు అక్కడి నుంచి ఆల్మోస్ట్ 45 నుంచి 50% అక్కడి నుంచి రావాలి. కాబట్టి ఆ సప్లై చైన్ మేనేజ్మెంట్ ధరలు పెరుగుతాయి, కాబట్టి డెఫినెట్ గా మనకి ఇంపాక్ట్ అనేది